ఏంటి బంగారం కళ్ళకి కాటికి పెట్టుకోలేదు? చెప్పు ఏమేమి తెచ్చుకున్నారో. కస్తూరి మేతి నాకు తెలియదు. ఎమ్మి ఎమ్మి చికెన్. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్. ఈరోజు ఏమంట చేస్తున్నావు మమ్మీ? ఈరోజు బాస్మతి రైస్ తో బగారా అన్నము, చికెన్ కర్రీ. అబ్బో, బగారా రైస్ చికెన్ కర్రీనా? చికెన్ కర్రీ. ఏంటి స్పెషల్ ఈరోజు సడన్ గా తినాలనిపిస్తుంది బాగా అందరికి. అవునా? తినాలనిపి చేసుకుంటాను మనస్ఫూర్తిగా అట్లా రెండు చేతులు తినాలనిపిస్తుంది. రెండు చేతులు తినాలనిపిస్తుందా? సరే మమ్మీ, మరి చేయడం కూడా ఎలాగో మరి చూపెట్టు. ఓకే, ఇది ఎవరు చేస్తున్నారు మరి ఇంతకి వంట? నేనే చేస్తుంటే కోడలు చూస్తుంది, నీకు సహాయపడుతుంది. ముందు రోజుల్లో నేర్చుకుని అమ్మాయే చేస్తుంటది. ఓకే ఓకే, డన్. హాయ్ చెప్పు బంగారం, వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ అండి. వీడియో చూసే వాళ్ళందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో చూస్తారా అండి. చికెన్ బాస్మతి రైసా? రెడీ అన్నమాట. 1.5 కేజీ చికెన్, కేజీ 300. అక్కడ ఎంత ఉందండి కేజీ? ఇక్కడ బెంగళూరు అయితే 300 ఉందండి. 1.5 కేజీ చికెన్ తీసుకున్నా, 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. చేసుకుందాం రండి. ఫస్ట్ కళాయి పెట్టుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ. ముట్టించుకుందాం. మంచిగా కళాయి కాగిందండి. మనం ఫస్ట్ దేనికంటే ఇది బగారా రైస్కు తాలింపు వేసుకుంటున్నానండి. ఎంతంటే 200 గ్రాములు, 200 గ్రామ్స్ ఆయిల్ పోసిన బాస్మతి రైసు కడిగి పెట్టుకుందాం. కొలుచుకుందామండి. మనం బగారకు కదా వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి. అందుకని ఎన్ని గ్లాసులు అయితే కొలుచుకుందాం. 1 3 కరెక్ట్ 3 గ్లాసులు వచ్చినాయి. కరెక్ట్ 3 గ్లాసులు వచ్చినాయి. ఈ 3 గ్లాసుకి 1 గ్లాస్కి వచ్చి మనం వాటర్ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. బాస్మతికి 2 సార్లు కడుక్కుందాం. బాబా ఏంటి బంగారం కళ్ళకి కాటికి పెట్టుకోలేదు? కాటికి పెట్టుకుందిరా మమ్మీ. నూనె మాడిపోతుంది మమ్మీ. మరి మీరు మాట్లాడుతూ ఉంటారు. చెప్పు, నెక్స్ట్ ఏం చేయాలి మరి? బాగా ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డ వేయండి. ఒక ఉల్లిగడ్డ అండి మంచిగా బారుగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఓకే, ఈరోజు సెంటర్లో ఉండి చూపిస్తా వంట మొత్తము. మీరు అటు సైడు, ఒకరేమో ఇటు సైడు, ఇంకొకరేమో ఇటు సైడ్ నుండి వంట చేసి చూపెట్టండి. వ్యూవర్స్ ఈరోజు మధ్యలో ఉంటారు. సరే చూడండి, ఇప్పుడు మంచిగా నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ వేయించుకుంటారు. ఈ ఉల్లిగడ్డ వేగడానికి ఒక 2 నిమిషాలు పట్టిద్ది. దాని తర్వాత ఏం చేయాలి మమ్మీ? దాని తర్వాత ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వేయాలి. ఈ లోపు మనం చేసుకునే పనులు ఉంటాయి కదా. మరి అల్లం తెచ్చుకున్నాం. ఓ, ఆల్రెడీ రెడీ నా ఐటమ్స్ ఇక్కడ. చెప్పు ఏమేమి తెచ్చుకున్నారో. కస్తూరి మేతి నాకు తెలియదు. ఇది నేను చెప్తా. ఇది మరాఠీ మొగ్గ, ఇది బండ పువ్వు, ఇది చెక్క, ఈ లవంగాలు, ఈ కొన్ని సోంపులు, ఇది స్టార్ పువ్వు, ఇది బగారాకు. సోంపులు ఉన్నాయి ఇక్కడ. అది పడి ఉండే మాట. అదేలే. ఇక కట్ చేసుకున్న ఆనియన్, ఫ్రెష్గా ఉండే పుదీనా అండ్ ఫ్రెష్ కొత్తిమీర, ఆ తర్వాత అల్లము, పసుపు, కారం, ఉప్పు, ఇవన్నీ కామనే. ఓకే, ఆ ఉల్లిగడ్డ వేగేసరికి మనం వాటర్ పోసుకుందాం. తేమ్మ బాటిల్దే కొలిచి పోసుకుందాం. అత్తయ్య బగారా బాస్మతి రైసే చేస్తారా లేకపోతే నార్మల్ మనం రైస్ కూడా చేసుకోవచ్చా? మన రైస్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటది. మెయిన్ హైదరాబాద్ బిర్యానీ అయితే మాత్రము తప్పకుండా ఈ రైస్ తో బాస్మతి రైసే వాడాలి. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే. అవును, ఇకపోతే కొన్ని ఇక్కడ వస్తాయి బంగారం. బెంగళూరులో కూడా దొరుకుతుంది. దొన్నె బిర్యానీ, బంజంగర బిర్యానీ, 4M బిర్యానీ, ఇవన్నీ ఎక్కువ శాతం చిటిముత్యాలు లేదంటే స్టిక్కీ రైస్, చిన్న రైస్ తోటి చేస్తారు. వాటర్ ఏమో ఏంటంటే 3 గ్లాసులు పోసినప్పటికి మన వీళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఎన్ని పోయాలంటే 3 గ్లాసులకి 4.5 గ్లాసు పడుతుంది. 3 పోసిన 4 హాఫ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేయి. వేయి మరింత ఇంకంత వేయి. ఓకే చాలు. ఇది ఈరోజు నేనే కలబెడతా. ఈరోజు మీరు జస్ట్ చేయండి. మంచి టేస్ట్ వస్తే నువ్వు తీసుకుందాం. లేదులే బంగారం, నువ్వే చేసినట్టు. కొద్దిగా చూపినా వినా. మనం రైస్ మూతేసుకొని కుక్కర్లో పెట్టొద్దామండి. రైస్ కుక్కర్లో. ఓకే పద. చక్కగా పెట్టి ఇక్కడ హాయ్ డాడీ, ఇక్కడ ఒక స్విచ్ చేసి ఆన్ చేసుకున్నామండి. ఇంకొచ్చేయండి. ఏగిందమ్మా? వచ్చిందా నవీను?
ఆల్ మసాలా దినుసులు వేయమ్మా వేసాయి మసాలా ఆల్ మన మసాలా దినుసులు ఆల్ మసాలా దినుసులు ఆల్రెడీ చెక్కవ ఓకే స్టార్ పువ్వు లవంగాలు బిర్యానీ ఆకు యాలక్కాయలు మరాఠీ మగ్గ బండ పువ్వు కస్తూరి మెంతి అన్ని రోజు ఎక్కువ చేసే వాళ్ళకి అలవాటు అవుతుంది అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తే గుర్తే ఉండవు. అవును మంచి మంచి వాళ్ళకే గుర్తుండదు ఏంటి మరి. మంచి మంచి వాళ్ళకే గుర్తుండదు. లేదు నా బంగారం చాలా తెలివైంది. అవి రెండు కట్ చేయమ్మా కట్టకట కొత్తిమీర పుదీనా టక్క టక్క చేసేయి. సరే అత్తయ్య. ఈరోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తింటుంటే అద్దిరిపోవాల. వీడియో చూసేటోళ్ళు ఈ రోజే చేసుకొని తినాలి. ఆ రేంజ్లో ఉంటుంది. అవును బయట నుంచి ఎవరు వస్తారో వాసనకి చూద్దాం మనం కూడా. ఏగిందా మమ్మీ? ఏగింది. మరి చికెన్ వేసేసానా? చికెన్ కాదు అది అది బాగా ఇది బగార్కి. అయినా ఏం కాదు చికెన్ వేసేస్తా. వద్దు ఇది బగార్కి చికెన్ వేరే మళ్ళా. అవునా సరే వేరే తర్వాత చేసుకుని ఇది వేసా. అయ్యో చూడండి మంచిగా పెద్ద పిరికిడు కొత్తిమీర ఇది కూడా మంచి పెద్ద పిరికిడు పుదీనా. పుదీనా ఉంటే ఆ వంటకి ఆ టేస్ట్ వేరు లుక్ వేరు బ్రాండ్ ఒకలాంటి మంచి ఫీల్ ఉంటుంది మమ్మీ. అవును పుదీనా లేకపోతే బగారు పలావు ఇవన్నీ చేసి బిర్యానీ చేసి వేస్ట్ అసలు చేయకూడదు కూడా. ఇది అంత స్మెల్ అంత బాగుంటుంది అరోమా. ఇంకోటి నా ఫీల్ గురించి చెప్తానా చెప్పు. కొత్తిమీర ఇవి మసాలాలు మామూలుగా వేసుకున్నట్టు కానీ పుదీనా పడుతుందంటే మంచి గ్రాండ్ వంట మంచి ఫుల్ మస్తు ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అవును బాగా వేగిందండి మంచిగా ఎర్రగా అల్లము ఆకులు మొత్తం మంచిగా అయినాయి. ఇప్పుడు పదండి మనం అక్కడ రైస్లు వేసుకుందాం. నేను ఓపెన్ చేస్తా. చెయ్యి. ఈజీ అండి రైస్ కుక్కర్ ఉంటే చాలా ఈజీ. ఉండండి కాలుతుంది. చక్కగా నీళ్ళు వేసుకొని ఒట్టి నీళ్ళు వేసుకొని మంచిగా ఏం మసాలా లేకుండా అక్కడ మంచిగా గీక్కొని ఎక్కువ మాడలేదు. నాస్టిక్ కళాయి కదా మాడదు అసలు మాడే లేదు. అది కళాయి ఉండేది నల్లగా. అవునవును ఒక్కసారి ఇటు తిప్పుకొని మూతేసేనా? ఎద్దుకుండు వచ్చాడు డాడీ కూడా. డాడీ కూడా చూస్తాను ఏమంట చేస్తాను. అవును ఇంక మూతేసి వీడియో చూసే ఒకసారి హాయ్ చెప్పు డాడీ. వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్. ఓకే మూత పెట్టేసుకుందాం. చక్కగా పెట్టు. ఇంకొచ్చేనా వినా వస్తానా. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి కళాయి పెట్టుకుందామండి. టక్క టక్క చేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈ వీడియో. అవును యమ్మీ చికెన్ అదిరిపోయే బగారా రైస్. అవును చూసినా బగారా రైస్ స్మెల్ ఆల్రెడీ వస్తుంది ఇక్కడ ఉంది. ఎందుకంటే పుదీనా వల్ల అల్లము పుదీనా 100 grams ఆయిల్ వేసుకున్నామండి కర్రీకి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనము 1.5 ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేగిందండి చూడండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 2 స్పూన్లు. ఓకే చికెన్ 1.5 kg కాబట్టి కొద్దిగా 2 స్పూన్లు పడుతుందండి. ఇందులో ఒక 2 స్పూన్లు కర్రీలో వచ్చింది. మళ్ళీ బగారా రైస్లో ఒక 2 స్పూన్లు పడ్డాయి. 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు. అవును సూపర్. మంచిగా పచ్చివాసన పోయేటట్టుగా 1 నిమిషం కలుపుకుందాం. ఓకే ఏంటి సడన్గా తన అదృశ్యమైంది. చికెన్ కర్రీలకు కూడా మనము అన్ని మసాలా దినుసులు వేసుకుందామండి. ఇంచుమించు అన్నీ కొంచెం 1 నిమిషం అట్లా వేయించుకుందాం. ఇప్పుడు చికెన్ వేసే బావాని. సరే అయితే తీసుకో బంగారం. వేసే వంచేయమని నేను పట్టుకుంటా. మంచిగా జల్లి నీళ్ళు వేసుకున్నాం. బాగా నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. ఇప్పుడు మంచిగా కలబెడతా ఉండు. అది నున్న జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు 1.5 స్పూను పసుపు వేసుకుందాం. 3 స్పూన్లు కారం వేసుకుందాం. బగారా రైస్లోకి ఎక్కువ కారం కూడా ఉండకూడదండి. అంతా కూడా వేయకుండా ఉండొచ్చు కదా. మేమైనా లైట్గానే కారం తింటాము. మరి 1.5 చికెన్ అది స్పూన్ ఇంతే ఉంటుంది. నా ఏలంతనే ఉంటుంది. అంటే నేను ఎందుకన్నానంటే నువ్వు ఇంట్లో పట్టి పెట్టిన కారం కదా బాగా మంట ఉంటుందని. మంట ఉండదు సరిపోద్దులే. మంట ఉండదు అంటే కారం ఎక్కువే కారం ఉంది కానీ ఏటికి కొద్దిగా వేసిన. నేను అనేది ఏంటంటే చిన్న స్పూను నాకు 4 సార్లు వేసినా కానీ అని అంటుండ. సరే ఓకే. ఇప్పుడు మనం కళ్ళు ఉప్పు వేసుకుందాం. ఒక్క స్పూను కళ్ళు ఉప్పు చాలండి. నేను మంచిగా ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నా. అందులో కొద్దిగానే ఉప్పు ఉంటుంది అందుకని 1 స్పూన్ చాలు.
మనం ఇప్పుడు మూత వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు మనం రైస్ చూసుకుందామండి ఎట్టుందో. బగారా రైసు. ఇప్పుడు ఇక చూడండి, ఆకు ఈ మసాలా కొద్దిగా పక్కన ఉంటాయి కదా, తీసేసుకోవాలి మనం. మరి ఎక్కువ అయితే బాగుండవు, మనం వేసేటప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా కావాలి కాబట్టి. ఇప్పుడు కొద్దిగా పైదన్న మనం ఇట్లాంటి మనం యాలక్కాయలు అట్లాంటివన్నీ తీసేసుకుందామండి. తీసేసుకొని ఒక్కసారి కలిపెడదాం. కలిపెట్టి ఒక స్పూను కల్లుప్పు వేసుకుందాం, ఎందుకంటే నీళ్ళు ఉంది కదా కరిగిపోద్ది. ఒక స్పూన్ చాలండి. మంచిగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కొంచెం పైన నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనము కూర ఎట్టుందో చూసుకుందామండి. ఆహా, నీళ్ళన్నీ బాగా ఊరినాయి మమ్మీ. అవును, బాగా 3-4 నిమిషాలు అయింది. దీంట్లో నీళ్ళు పోసినాం అసలుకి? పోయిలే ఇంకా, అసలు నీళ్ళు పోయలేదు. పోయిలే, అయిపో పక్కన మసాలా పెడుతుంటే పోయటానికి, వాటి కోసమే అయ్యే ఊరిని. అస్సలు నీళ్ళు పోయకుండా ఎంత ఊరినాయి చూడు. మంచి సిమ్లో పెట్టి మూత వేసినాగా బాగా ఊరినాయి. ఇప్పుడు మనము ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. ఎక్కువ వద్దు, కొద్దిగా గుజ్జులాగానే ఉండాలి, బగారులకి చారులాగా ఉండకూడదు. అవును, నీళ్ళు ఉండకూడదు, గట్టిగానే గట్టిగా గుజ్జుగా ఉండాలి. ఈ నీళ్ళు ఇంకిపోయేసరికి 15 నిమిషాలు అయింది. అప్పుడు వద్దాం మళ్ళీ. ఓకే, చూడండి మంచిగా దగ్గర పడ్డది, చారు లేకుండా. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఆకులు తీసేసుకుందాం. అబ్బో కాలే, చూడండి చారు లేదు. ఈ మాత్రం ఉన్నప్పుడే మనము టక్కున కొంచెం పుదీనా, అందులో వేసినంత వేయద్దండి, కొంచెం చాలు. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుతుండే బావాని. సరే. కొంచెం సగం ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకుందామండి. ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇక అంతేనండి, అన్నీ వేసుకున్నాము. చక్కగా కూర కూడా మంచిగా దగ్గర పడ్డది. ఇక మనం 1 నిమిషం ఉంచుకొని బంద్ చేసుకుందాం. ఇంకేమ్మా, ఇంక అయిపోయినట్టండి కూర. ఇప్పుడు మనం బగారులో కొంచెం, అబ్బో ఎట్లుందో చూడండి, ఫుల్ పొంగు వచ్చింది కదా. అవును, కొంచెం ఒక 2 స్పూన్లు గీ వేసుకుందాం. అంతే అండి, బగారు కూడా అయిపోయింది. ఇక వడ్డించుకుందాం. రండి ముంచేద్దాం రండి. వంట రెడీ అయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బావా పట్టు బావాని. పెరుగు చట్నీ కూడా ఉంది. చేసినావు కదా పెరుగు చట్నీ కూడా. అవునది. ఎవరు చేశారు పెరుగు చట్నీ? నేనే. నువ్వేనా బంగారం? యాక్చువల్లీ ఆనియన్స్ కట్ చేసి పెడతాను మమ్మీ అంటే వద్దు, పెరుగు చట్నీ చేసింది అన్నది. అసలు వేడి బగారా రైస్లో ఇట్లాంటి చికెన్ కర్రీ ఓపెన్ చేసిన మమ్మీ. చెయ్యి. అబ్బో, ఇట్లాంటి చికెన్ కర్రీ వేసుకొని కడుపు నిండా తిని ఎగటైన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇట్లాంటి గట్టి పెరుగు చట్నీ వేసుకొని తింటుంటే ఇంక ఎట్లుంటుందో మీ ఊహకి వదిలేస్తా. ఇదే తినేస్తాను. అట్నే తినేస్తావా ఏంటి? ఉట్టాను తింటావా? ఉత్త బగారా రైసే తింటారంట మా డాడీ. చికెన్ కర్రీ వద్దా? చికెన్ కర్రీ వద్దా డాడీ? చెప్పు వద్దంటే చెప్పు. మాట వరుస కదా వెయ్యి. అయ్యి, నేను నిజంగానే వద్దేమో. లేదు, మాట వరుస కన్నాడు అంటలే మమ్మీ. మేమే తిందాం అనుకుంటున్నాం. అంటే నువ్వు చేసిన బగారా రైస్ కూడా అంత బాగుంటది, ఉత్త బగారా రైసే తినొచ్చు. పాపం బాగుంటుందని కర్రీ కూడా అవసరం లేదు అన్నాడంట. నేనేమో వద్దా అంటిని. కానీ నిజంగా నా ఫీలింగ్ కూడా అట్టినాను. చూడు ఎంత బాగుందో. అవును, చూడు ఎంత రైస్ మంచిగా స్టిక్కీగా. బాస్మతి రైస్ అయినా కానీ మంచి ఫ్లేవర్ కనిపిస్తుంది మమ్మీ. అవును, ఎక్కువ మసాలాలు పడకుండా. ఎక్కువ మసాలాలు పడవు, వెయిట్గానే ఉంటది. మంచిగా తినబుద్ది, దేవుడికి లేకుండా మంచిగా తినబుద్ది. మళ్ళీ అన్ని తగులుతా ఉండకూడదు మసాలాలన్నీ. వేసుకో నువ్వు కూడా. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నిజంగా. తిను మమ్మీ, తినే స్టేజ్ ఎట్టుంది చెప్పండి. డాడీ ఫస్ట్ నువ్వే చెప్పాలి డాడీ.
వేరే బాగుందా? బాస్మతి రైస్ అన్నం వేరు ఆ టేస్టే వేరంట. బా అట్ట చూడు ఎట్లా ఉందో చికెన్ కర్రీ. మంచిగా ఉంది. బాగా కుదిరిందా బావా? ఓకే. థ్యాంక్ యూ బావా. బాగుంది. బాగుందా బంగారం? ఓకే. ముక్కలు కూడా బ్రహ్మాండం ఉడికినాయి. అబ్బా ఎంత బాగుందో. కూర వేసుకో మమ్మీ ఇంకొద్దిగా. చాలా చాలా ఇదిగో చాలా ఉంది కదా, కొద్ది కూర ఉందా. డాడీకి కొద్దిగా ఇంకొక గింట. నాకు వట్టనే వదిన బుద్ధి అవుతా ఉండే. ఒట్టి అన్నమే తినబుద్ధి అవుతుందంట. పుట్టి అన్నమే తినబుద్ధి అవుతుంది. నువ్వే కదా పెద్దోడివి, నీకే చేస్తా లెగ్ పీస్ ఎప్పుడైనా. భలే బాగుందండి చికెన్ కర్రీ. బగారా రైస్ మంచిగా సూపర్ సెట్ అవుతుంది. మటన్ కర్రీకి చికెన్ కర్రీకి బాగుంటుంది. మంచిగా ఎక్కువ చారు కూడా లేదు, మంచి గుజ్జులాగా బాగుంది. చిక్కగా కూర అంతా గట్టిగా. అవును బగారా రైస్కి చికెన్ కర్రీకి ఎక్సలెంట్ కాంబినేషన్. అవును. అదిరింది. ఎట్లుంది భవాని? చాలా బాగుంది. మా కోడలు తినేదాని మీద పడిపోయింది. ఇంకా వంటల్లో ఇంతకంటే బెస్ట్ ఫుడ్ అనేది లేదు మమ్మీ. ముఖ్యంగా బిర్యానీ అంటే ఇది బిర్యానీకి ఎంత తక్కువ తక్కువైంది. బిర్యానీ వంట ప్రిపరేషన్ కొంచెం వేరు ఉంటుంది అంతే. అవునవును. బగారా కొంచెం వేరు ఉంటుంది, అది వేరు ఇది వేరు చేస్తారు అంతే తేడా. కానీ మనస్ఫూర్తిగా అక్కడ మనస్ఫూర్తిగా పెరుగు చట్నీ పెరుగు చట్నీ. అవును, పెరుగు చట్నీ వేస్తా. పట్టుకోండి ఫస్ట్ వేసి ఇక్కడ వేసి ఎంత బాగుంటుంది. అదే మనస్ఫూర్తిగా అనుభవినా పెరుగు చట్నీ గుర్తొచ్చింది. సగం దాంతో దీన్ని పెరుగు చట్నీ వేసి తింటే అబ్బా ఎంత బాగుంటుంది. నాకు ఇంకా ఇప్పుడు తినండి ఎట్లా ఉందో చెప్పండి. అది యాక్చువల్లీ పెరుగు చట్నీ ఇంకా కడుపు నిండుగా చికెన్ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత తినాలి. కానీ వీడియో లేట్ అవుతుందని ఇప్పుడే వేసుకుంది మమ్మీ. మీకు చూపించడం కోసం నేను ముందే అప్పుడు తింటే మళ్ళీ కొద్దిగా బాగా బుద్ధి అయింది. అవును అవును, ఎయిట్ వేసిన తర్వాత కూడా ఇంకా తినాలనిపిస్తుంది. అబ్బా ఇంత బాగుంటుంది తెలుసునా. అమ్మగా ఇంకో 10 అన్నం తింటాం పెరుగు చట్నీ తోటి యూట్ వేసిన తర్వాత. అవును బాగుంది. మేము నిదానం తింటామండి. ఇంకా అక్కడ ఉంది రైస్, ఇంకా అక్కడ ఉంది రైస్ కుక్కర్లో ఉంది. మేము నిదానం తింటాము. సరేనండి, నేను చేసిన బగారా రైసు చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్ అందరికీ. గుడ్ నైట్. రైస్ చాలా మిగిలిందండి. రైస్ కాదు, బగారా రైస్. అదే బగారా రైస్ చాలా మిగిలిందండి. మనం రెంట్ కూడా పై ఇంట్లో రెంట్ కూడా రండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. కొంచెం వాళ్ళకి చిన్నపిల్లలు ఉండరు, తింటారు. చూడండి, మేము అందరం తిన్న తర్వాత కూడా ఇంకా ఇంత బగారా రైస్ మిగిలింది. అంటే రేపు తినచ్చు మేము, కానీ ఎందుకో పైన అద్దెకు ఉంటారు మా ఇంటి పైన, వాళ్ళకి ఇద్దామనేసి మా మమ్మీ ప్యాక్ చేస్తుంది. ఇస్తాం, అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాం. లాస్ట్ టైం కూడా మీరు వీడియోలో గమనిస్తే ఏది పనసకాయ ఇచ్చారు. వాళ్ళు ఊరికి పోయి వచ్చి పనసకాయ ఇచ్చారు, అందుకనే అప్పుడప్పుడు మేము కూడా ఇస్తూ ఉంటాం. కూర కూడా వేసి మమ్మీ. కూర కొట్టేసిస్తా. అసలు వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మనం ఇట్లా బగారా రైస్ చికెన్ కర్రీ ఇస్తుంటే. బావా ఇచ్చిరా బావా. మా డాడీ తీసుకెళ్ళి ఇస్తాడంట అండి. తీసుకెళ్ళి ఇచ్చే డాడీ.